రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మారుమోగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నరసింహుడు భక్తులకు ఉత్తర ద్వారం దర్శనమిచ్చారు. సరిగ్గా ఉదయం 6:42 నుండి 8 గంటల వరకు ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే పాతగుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు నరసింహస్వామి దర్శనమిచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారు దర్శనమిచ్చేవారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో రెండవసారి స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడంతో స్థానికులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మారుమోగాయి. అదేవిధంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహావైభవపేతంగా వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు నిర్వహింపబడ్డాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భగవత్ వైభవము, భాగవత వైభవము, ఆచార్య వైభవంతో పాటు భక్తజన వైభవం కూడా చాలా పెరిగింది. అలంకరణలో స్వామివారు వైకుంఠ వాసుడిగా శంఖచక్రధారి అయి గరుడవాహనంగా భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహించారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి దర్శనానికి రాష్ట్రాల నుండి క్షేత్రాల నుండి కూడా చేసినారు. వారందరికీ మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు. దర్శనం చేసుకొని స్వామి దయ వల్ల, స్వామి కృప వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఆనందోత్సవాలతోటి ఆ స్వామి దయ వల్ల వర్ధిల్లాలని, అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వామివారి కృప ఉండాలని, తెలుగు ప్రజల మీద ఆ స్వామి దయ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను. ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులు ఆలయంలో బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు చేర్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వచ్చినట్లు అర్చకులు రామ్మూర్తి శర్మ తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అధికారులు సకల ఏర్పాటు చేశారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే భక్తులకు ఈ సంవత్సరం 2 సార్లు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నవారికి మోక్షం లభిస్తుంది కాబట్టి అందరూ ఉపవాసం ఉండి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుతూ ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకున్నారు. చాలా సంతోషం.